బండ్లు వస్తున్నాయి, ఇక్కడ అవుతూనే లేడు. సరిపోయింది టెన్షన్ ఇద్దరు. అబ్బా పోయేటప్పుడు మళ్ళీ రికార్డ్ చేసి చూపిస్తాను. షాగోస్ బిర్యానీ హైదరాబాద్లో దొరికేటి అన్ని మాకు కావాల్సినప్పుడు మేము తింటామే. నువ్వే తినలేవు, మంచిగా తిని కడుపు నిండా. మళ్ళీ ఎప్పుడు తింటావు షాగోస్ బిర్యానీ? మాడు వీలి ఎత్తుండవు. ఓహో వీలియా? చాలా ఏడుస్తున్నాను. అది ఏడవకమని చెప్తుంది. అది కనిపిస్తలేడా? ఎక్కడ కనిపిస్తలేడా? అది కనిపించిండు. అది ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటే కనిపించడు అనమాట. అద్దాలు తీస్తే కనిపిస్తుంది. 3 నెలల నుంచి నన్ను వదిలేసిండవు కానీ ఇన్నేళ్ళలో ఇదే ఫస్ట్ టైం ఏమో నువ్వు నన్ను వదిలేసి ఉండడం. నేను పుట్టినప్పటి నుంచి 3 నెలలు నన్ను వదిలి ఎప్పుడు లేవేమో. ఇప్పుడు టైం వచ్చేసి 7:58 అవుతుంది. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే బ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. కాఫీ చేసిన అందరికీ ఈరోజు సాటర్డే, అందరికీ హ్యాపీ వీకెండ్. సాయానికి కూడా ఈరోజు స్కూల్ లేదు. ఇప్పుడు ఏడో పోయింది సైకిల్ వేసుకొని, వాడి కోసం వెయిట్ చేస్తున్నా. వాడు వచ్చేలోపు ఈ కాఫీ కంప్లీట్ చేసుకుందాము. ఈరోజు నాతో పాటు సాయన్ కూడా వస్తున్నాడు, వాడికి హాలిడే కాబట్టి వాడిని కూడా తీసుకొని జిమ్కి వెళ్ళిపోదాం. గేట్ క్లోజ్ చేయలేవు నువ్వు, పుల్ చేయి, గేట్ పుల్ చేయి. అదా పెట్టుకో, అద్దాలు పెట్టుకో, డస్ట్ పడుతుంది కళ్ళల్లో. పెట్టుకున్నావా? ఓకే. ఈరోజు 2 మైక్లను పెట్టుకున్నా. ఒకటి వైర్డ్ మైక్ గోప్రో కనెక్ట్ అయ్యి ఉంది, ఒకటేమో వైర్లెస్ మైక్ డిజైకి కనెక్ట్ చేసిన, డిజై యాక్షన్ 4కి. ఈ రెండింటి ఆడియో కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుంది. రెండిట్లో అంటే వైర్డ్ మైక్ బెటర్ ఆడియో ఇస్తుందా లేకపోతే వైర్లెస్ మైక్ బెటర్ ఆడియో ఇస్తుందా అన్నది టెస్ట్ చేయడానికి 2 మైక్లు అయితే పెట్టుకున్నా హెల్మెట్ లోపల. దీని అవుట్పుట్ ఈ వీడియోలో చూస్తారు మీరు. చూద్దాం దేని నుంచి బెటర్ ఆడియో వస్తుంది అన్నది. ప్రేమ్ పొద్దున 6:30కి ఫోన్ చేసిండు, నేను ఇప్పుడు వెళ్తున్నా 8:16. వీడి ఇంట్లో ఉంటే తొందరగా కాదు నాకు. వీడు ఎటేటో వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ వీడిని వెతికి పిలవాలి, పిలిచి వీడిని రెడీ చేయాలి, రెడీ చేసి తీసుకెళ్ళాలి. ఇంట్లో ఉంచి కూడా వెళ్ళొచ్చు వీడిని, కాకపోతే వీడిని ఇంట్లో ఉంచితే ఇల్లు మొత్తం గందరగోళం చేసేస్తాడు. నేను డీరింగ్ పెట్టుకోవడం మర్చిపోతున్నా ఈ మధ్య. సహాన్కి కూడా హెల్మెట్ తీసుకోవాలని ఆన్లైన్లో చాలా చెక్ చేస్తున్నా కానీ దొరుకుతలేవు. కిడ్స్కి మంచి హెల్మెట్స్ లేవు. ఈ మధ్య చాలా ఇరెగ్యులర్ అయిపోయినా జిమ్కి. లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం ఇరెగ్యులరే ఉన్నా, సరిగ్గా పోతలేను. లాస్ట్ వీక్ నాకు తెలిసి మా అంటే 1-2 రోజులు పోయినా జిమ్కి అంతే. నిన్న కూడా పోలే. నిన్న బన్నీ కానీ బరాత్ ఉండే, ఆ బరాత్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి తెల్లారి 3 అయిపోయింది. నిద్ర సరిగ్గా లేకపోతే జిమ్ చేయబుద్ది కాదు. నిద్ర ఫుడ్ అన్నీ ప్రాపర్గా ఉంటేనే వర్కౌట్ చేయబుద్ది నాకైతే. సహాన్ చిన్న ఉన్నప్పుడు ముందర కూర్చోబెట్టుకుంటే అంత ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే వీడి తలకాయ కొంచెం కిందికి ఉండే అప్పుడు. ఇప్పుడు పెరిగిండు కదా, సో హెల్మెట్కి తాకుతుంటుంది. వెనకాల కూర్చోబెట్టుకుంటే వీడితో ప్రాబ్లం ఏంటంటే వచ్చే వెహికల్స్ని ఒంగి తొంగి చూస్తుంటాడు. నాకు భయం అవుతుంది. వీడిని పట్టుకోమని ఇట్లా చేతులు పట్టుకొని నన్ను పట్టుకోమంటా కానీ మధ్యలో వీడు చేతులు వదిలేస్తాడు. అందుకే వీడిని ఎక్కువ మటుకు వెనకాల కూర్చోబెట్టుకోవడానికి, అంటే ఇంటి దగ్గర అయితే కూర్చోబెట్టుకుంటా. ఇట్లా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక ముందరనే కూర్చోబెట్టుకుంటే ఇబ్బంది అయినా. చిన్న దగ్గర ఇది మౌంట్ ఉంది కదా, గోప్రో మౌంట్, ఇది తాకుతుంటుంది వీడికి. మళ్ళీ కొంచెం టైం సెట్ చేసుకోవాలి. నేను ఇట్లనే కంటిన్యూ అయితే ఇబ్బంది అయిపోతుంది నాకు. బండ్లు వస్తున్నాయి, ఇక్కడ అవుతూనే లేడు. నేను ఇప్పుడు వెళ్తే జిమ్కి, వాళ్ళు వెళ్ళిపోతారు జిమ్ నుంచి. భాస్కర్, ప్రేమ్ వాళ్ళిద్దరు వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు కూడా రావద్దేమో అనుకున్నా, అంటే వెళ్ళకుండా ఉంటే అయిపోతుందేమో అనుకున్నా కానీ ఇంక ఇట్లనే ఉంటే మళ్ళీ రేపు కూడా పోబుద్ది కాదు, ఎల్లుండి కూడా పోబుద్ది కాదు. అట్లనే బద్ధకం వచ్చేస్తుంది బాడీకి. అందుకే ఈరోజు ఎట్లయినా సరే పోదామని, లేట్ అయినా సరే పోదామని బయలుదేరిన. ఇక వీళ్ళిద్దరు మొన్న బన్నీ పెళ్ళికి వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చారు ఇద్దరు. ఏంటి సహన్? దెబ్బ తాకింది. బన్ను గురించి అడుగుతుండు, నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూసిండు బన్ను గురించి అడుగుతున్నాడు. లేడు ఇప్పుడు, లేడు బన్ను అన్న వెళ్ళిపోయాడు. ఏమైంది రాలేవు పెళ్ళికి వస్తా అని? నేను రెడీ ఉన్నా కానీ మళ్ళీ నువ్వు పని చేసుకొని వస్తాను డైరెక్ట్గా? వస్తానా, అప్పటికి ఉందో లేదో అనుకుని డౌట్ వచ్చింది. 2:30 అయింది. వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు వచ్చినా చెప్పి చేసుకో రేపు మండే నుంచి చేద్దాం. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చూసి వర్కౌట్ చేసిరంట, అదే వర్కౌట్ నేను కూడా ఫాలో అయిపోతా. చలో రైట్. నాకు లేట్ అయిపోతుంది. మండే కొత్తగా వచ్చేసి ఎందుకు మర్చిపోయినావు నువ్వు అద్దాలు?
వర్కౌట్ అయిపోయింది. ఇంకా నేను లేట్గా వచ్చినా కదా, వాళ్ళిద్దరు చేసుకొని వెళ్ళిపోయారు. ఇక నేను ఒక్కడే చేసుకుని ఈరోజు వర్కౌట్ అయితే. మా వాడు అద్దాల పైన జిమ్లోనే మర్చిపోయి వచ్చిండు. సార్ నువ్వు వెనకాల కూర్చోనన్నా, నాకు తగులుతుంది బాగా హెల్మెట్కి. బైసెప్ ట్రైసెప్ వర్కౌట్ చేసినప్పుడల్లా మంచి పంప్ వస్తుంది, కానీ ఎక్కువసేపు ఉండదు ఆ పంపు. రెగ్యులర్గా చేస్తేనే బాడీ మంచిగా కనిపిస్తుంది. అట్లనే ఈరోజు అక్క దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాము, మణికొండకి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అక్క వెళ్ళిపోతుంది యూఎస్కి. చిన్న ఉన్నప్పటి నుంచి కలిసి పెరిగినాము. మణికొండలో ఉన్న వెళ్ళి కలిసేంత దగ్గరలోనే ఉంది. ఇప్పుడు యూఎస్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ కలిసినంత ఫ్రీక్వెంట్గా అయితే కలవలేము. ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు పోతానో చూడాలి, లేకపోతే వాళ్ళు ఎప్పుడు వస్తారో చూడాలి యూఎస్ నుంచి. అక్క వెళ్ళిపోయే ముందు కొంచెం అక్కతోని టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాము. మొన్నటి వరకు డీజే యాక్షన్ 4ని మోటో వ్లాగింగ్కి వాడినా. ఇప్పుడు యాక్షన్ 4ని ఇక్కడ పెట్టుకొని గోప్రోని అయితే హెల్మెట్కి మౌంట్ చేసిన. నాకు ఎందుకో డీజే యాక్షన్ 4 కన్నా ఆడియో క్వాలిటీ గోప్రోలోనే కొంచెం బెటర్ ఉందేమో అనిపిస్తుంది. ఒకసారి ఫుటేజ్ ఎడిట్ చేసేటప్పుడు ఆ క్వాలిటీ చెక్ చేస్తా కదా, అప్పుడు తెలుస్తుంది. మీరు ఈ వీడియోలో చూస్తారు, అది చూడడం కదా వింటారు. చెప్పినా కదా పొద్దున్నే 2 మైకులు పెట్టుకున్నాను, ఒకటి వైర్లెస్ ఒకటి వైర్డ్. ఆ రెండిట్లలో దేని అవుట్పుట్ బాగుందో ఈ వీడియోలో చెక్ చేసి పెడతా. ఫ్యాన్ మంచిగా కూర్చొని వంగకు అటు ఇటు. ఫస్ట్ దీన్ని ఇక్కడ మౌంట్ చేసిన, కానీ చాలా దారుణంగా షేక్ అవుతుంది కెమెరా. చూడడానికి బాగా కనిపిస్తుంది కానీ అంత షేక్ అయితే ఎంత యాక్షన్ కెమెరా అయినా ఫుటేజ్ షేక్ అయిపోతుంది. ఈవీ బండ్లు ఎక్కువైపోతున్నాయి రోడ్ మీద, ఎక్కడ చూసినా ఈవీ బండ్లే కనిపిస్తున్నాయి. కానీ లోకల్గా తిరగడానికి నన్ను అడిగితే పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్ల కన్నా ఈవీ బండ్లు బెస్ట్. చెత్తోడు వచ్చి వెళ్ళిపోతుడు, ఆగమని చెప్పాలి. ఇంట్లో చెత్త చాలా ఉంది. ఆగిండు, వస్తున్నా ఆగు. ఇవో ఇక్కడున్నా. తీసుకొని వస్తాను, చాలా ఉంది చెత్త. నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చినప్పుడు నేను ఉంటలేను. చెత్త అట్లానే ఉండిపోతుంది. సీసీ కెమెరానా? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. మనం అత్త దగ్గరికి రెడీ అయిపోయినావు మరి? సహన్ రెడీ అయిపోయిండు, నేను కూడా రెడీ అయిపోయినా. ఇంకా అక్క యూఎస్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ రోజులు లేదు, అందుకని అక్కతోని పిల్లలతోని కొంచెం టైం స్పెండ్ చేద్దామని మేము అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాము. కార్లో పెట్రోల్ కూడా లేదు, వెళ్ళేదారిలో పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుందాము. సహన్ అయితే ఫుల్ హ్యాపీ ఉంటాడు అత్త దగ్గర పోతున్నామంటే. అక్కడ ఆది ఉంటాడు, ఆద్య ఉంటుంది, వాళ్ళతో గొడవ పడాలి, అల్లరి చేయాలి. నేను కాదు తినంది, నువ్వు. వాడిని వింటలేవంటే వాడు నన్ను అంటాడు ఉంటావు వింటలేవని. అట్లా అంటారా డాడీని ఎవరన్నా? చెప్పు, అట్లా అంటారా ఎవరన్నా? నువ్వు విను, నేను కాదు వినాల్సింది. పోదామా వద్దా అత్త దగ్గరికి? మరి అల్లరి చేస్తావు అక్కడికి వెళ్ళినాక? చేయవు కదా. ఇప్పుడు ఎట్లా చెప్తుండో అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం చేస్తాడో చూపిస్తాడు. బీట్ బాక్స్ చేస్తారు కదా ఇట్లా మౌత్తోని, డిఫరెంట్ నాయిసెస్ అట్లా చేస్తుండు సార్. హాయ్ రా విశాల్, ఈరోజు హాలిడే నారా నీకు? సాయంకి కార్ ఎక్కగానే చాక్లెట్ వచ్చింది. థ్యాంక్ఫుల్. సార్ చాక్లెట్ చూపి. ఎవరు ఇస్తాను ఇక చాక్లెట్? పెద్ద ఉంటాను చాలా చాక్లెట్. ఎవరు అది? నేహక్క, కవిత, నాని. నేను ఎక్కువ మట్టుకు ఇండియన్ ఆయిల్లోనే కొట్టిస్తాను పెట్రోల్. ఫస్ట్ టైం రిలయన్స్లో కొట్టిస్తాను. బావకి కొన్ని టీషర్ట్స్ తీసుకుంటే అక్కడ కాస్ట్లీ పడతాయని మేము తీసుకున్న సైజ్ బావకి రావంట. మళ్ళీ అవి ఎక్స్చేంజ్ చేసి బావకి వచ్చే సైజ్ తీసుకుందామని మ్యాచ్కి వచ్చినాం. మేము తీసుకున్న టీషర్ట్స్ అన్ని ఎల్ తీసుకున్నాము, కానీ బావకి ఎమ్ వస్తాయంట. అందుకే ఇప్పుడు ఆ ఎల్ తీసేసి ఎమ్ తీసుకొని వచ్చాం. మేము ఎక్స్చేంజ్ చేసిన వాటిలలో కొన్ని కలర్స్ సేమ్ సైజ్ దొరికినాయి, కొన్ని కలర్స్ సేమ్ సైజ్ దొరకలేదు. ఇంకా అవి ప్లేస్లలో వేరే అయితే తీసుకున్నాం. వైట్ కలర్ తార్ మస్తు అనిపిస్తుంది రోడ్ మీద. ఎక్కువ మోడిఫికేషన్ ఏం చెప్పలేడు, యాజ్ ఇట్ ఈజ్ ఉంచింది. ఎట్లా వచ్చిందో షోరూమ్ నుంచి అట్లనే ఉంచింది, కానీ బాగుంది. సరిపోయింది నాకు కొంచెం నిద్ర. అబ్బా పోయేటప్పుడు మళ్ళీ రికార్డ్ చేసి చూపిస్తాను నీకు. అందరు మంచిగా పడుకుర్రు. 2 హాఫ్లు బెల్లం జిలేబీ ఇచ్చేసి 2 హాఫ్లు ఈ చిట్టి కాజాలు ఇచ్చేసి. నేను ఎప్పుడు మణికొండకు వచ్చిన అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి ఇక్కడైతే ఖచ్చితంగా ఈ బెల్లం జిలేబీ చిట్టి కాజాలు తీసుకుంటా. చాలా బాగుంటాయి టేస్ట్.
ఇంటి దగ్గర దొరుకుతాయి కానీ వాసిరెడ్డి స్వీట్స్ ఇక్కడ బాగుంటాయి అక్కడికన్నా. అయిపోయిందా సార్ నీ నిద్ర? ఎత్తుకుంటుందా? ఇంట్లో స్టార్ట్ అయినప్పుడు వాడుకుండా అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక లేచిండు. ఇప్పుడు ఫుల్ ఆడాలి ఇక మళ్ళీ లేచినాక. ఇప్పుడు పోతుంది నిద్ర మబ్బు. ఆదిని చూస్తే వెళ్ళిపోతుంది. ఆద్యం చూస్తే నిద్ర మబ్బు మొత్తం పోతుంది. హాయ్ దీప్తక్క. హాయ్ సహన్. నా వ్లాగే నడుస్తుంది టీవీలో. మనం లేట్ లతీఫ్ అని ఇలా కూడా తెలిసిపోయి. నీ ఫ్లైట్ కూడా లేట్ ఎక్కిస్తా నేను. కాదు, నీ ఫ్లైట్ కూడా వెళ్ళిపోయినాక ఎక్కిస్తా. అయ్యో సహన్ ఆద్యం లేరంట కదా. ఆద్యం లేరంట. నానికి అలవరిస్తుంది రోజు. అక్క నేను వస్తున్నాను, నా కోసం స్పెషల్గా షాగోజ్ నుంచి బిర్యానీ తెప్పించింది. షాగోజ్ బిర్యానీ హైదరాబాద్లో దొరికేటి అన్నీ మాకు కావాల్సినప్పుడు మేము తింటామే. నువ్వే తినలేవు. మంచి తిని కడుపు నిండా. మళ్ళీ ఎప్పుడు తింటావు షాగోజ్ బిర్యానీ? ఎన్నేళ్ళ తర్వాత తింటావు? సాయానికి ఆది లేకపోయేసరికి ఏం చేయాలో అర్థమవుతలేదు. నెత్తికేమో డబ్బా పెట్టుకొని తిరుగుతుంది. తీసుకొద్దాం ఆదిని. ఎక్కడున్నాడు ఆది? సరే లిఫ్ట్ అది కటింగ్ కార్ తీయలే, నేను నడుచుకుంటూ వచ్చేసిన. గుండున్నాయా నీకు? ఎవరు చేసిరు గుండు? కటింగ్ షాప్ లో చేసిరా? చేయలేదు కారు. నాది ఏ కార్ చెప్పు, నాది ఏ కలర్ నా కారు? పెద్దన కొన్నాడా చిన్న కారు? సరే పక్కకి రండి, బండ్లు వస్తాయి. ఇటు రండి, పక్కకి రండి. సరే సరే ఆటో వస్తుంది ఇక్కడ రాను. అది మా అమ్మకి ఇచ్చి పెట్టినావా నువ్వు? మా అమ్మకి ఇచ్చి పెట్టినావా? నీ ఎంతమందిని ఎత్తుకోవాలి? మా వాడికి నచ్చదు. నేను వాడిని కాకుండా ఇంకోరు ఎత్తుకుంటా, అందుకే నన్ను ఎత్తుకోవా అంటుండు. ఎక్కడికి దిగాలి? ఎత్తుకొని ఏడు వేరేటోళ్ళని ఎవరిని. సరే నేను ఎత్తుకుంటుందా? అది ఆద్య నా మీద సెటైర్ లేనికే ఉంటుంది. ఇంకేంది అమెరికాకి వెళ్ళిపోతున్నాయేమో. మిస్ అవుతావా ఆద్య మమ్మల్ని? ఏమవుతావేమో, నీ లోకంలో నువ్వు ఉంటావు ట్యాబ్ పట్టుకొని. నన్ను కావైతే నన్ను రోజు చేయడంలో అవుతావా మిస్? నీ మమ్మీ లోపల ఉంది. నీ మమ్మీ నీ మమ్మీ నీ మమ్మీ ఏది? ఏది నీ మమ్మీ ఏది? అడుగు వెతుకు, నీ మమ్మీ ఎక్కడుందో. ఆదికి స్వీట్లు అంటే ఇష్టం. నీ మమ్మీ ఏది అంటుండు? నీ మమ్మీ అగో నీ మమ్మీ అక్కడ ఉంది. అగో నీ మమ్మీ. వీళ్ళు మేము వచ్చినప్పటి నుంచి పేకట్ రైడ్ లెక్క ఊనో రానులు. వీళ్ళు అసలు వదులుతలేరా ఊనో కార్డ్స్. ఏం ఆడుతున్నారు అద్యా? ఊనోలోనే ఏం ఆడుతున్నారు? ఊనోలు చాలా ఉంటాయి రకాలు. నార్మల్ గేమ్ అంటే ఎన్ని కార్డ్స్ గేమ్? అది 7 కార్డ్స్ గేమా? 10 కార్డ్స్ గేమా? వీడేమో కార్కి తెచ్చిస్తుండే ఇటు పోదామంటుంది. ఎక్కడ పోదాం? అది అదే ఎక్కడికి వెళ్దాం? కార్కి తీసుకెళ్ళి వాడు చెప్పులు వేసుకొని రెడీగా ఉన్నాడు. కార్కి తీసుకొని ఎక్కడ పోదాం? డాడీ ఎక్కడ పోయిండు? డాడీ తీసుకొని వెళ్దామా? డాడీ ఫ్లైట్ వెళ్దామా? వస్తా డాడీ ఫ్లైట్ వస్తాను. మావాడు వీలి ఎత్తుతుండ. ఓహో వీలియా? మళ్ళీ చూస్తా చెయ్యి. ఓ
నైస్ సహన్. అది వెళ్ళిపోతాడు ఇంకో 2-3 days అయిపోతాయి. అమెరికా వెళ్ళిపోతాడు. నువ్వు కూడా వస్తావు. నేను వెళ్ళినప్పుడు వద్దులే నాతో. అదే డాడీ వెళ్ళినప్పుడు డాడీతో వద్దు. నువ్వు వస్తావు ఏరోప్లేన్? సరే వెళ్దాంలే. రైల్ డబ్బాలు లెక్క సూట్ కేసు డబ్బాలను మొత్తం సెట్ చేసి పెట్టింది, తీస్తుంది, పెడుతుంది. పోయేదాకా ఇదే నడిచేటట్టుంది మా అక్కది. స్టార్ట్ అయిపోయింది లేదు. పక్కింటోళ్ళు బండి పట్టుకొచ్చుకోరు. ఒకటేమో మాది. అది కనిపిస్తలేడా? ఎక్కడ కనిపిస్తలేడా? అది కనిపించిండు. అది ఇప్పుడు అద్దాలు పెట్టుకుంటే కనిపించడు అనమాట. అద్దాలు తీస్తే కనిపిస్తుంది. నీకేమైతుందిరా? కార్కిస్ ఎందుకు? ఎందుకు కార్కిస్? ఏం చేస్తావు కార్కిస్ తీసుకొని? వీడేమో అద్దాలు పెట్టుకొని కనిపించాడు, వానికేమో కార్కిస్ కావాలంట. ఇంగ్లీష్ లో మాట్లాడతావు, మాకు అర్థం కాదు నీ భాషగా. ఇప్పుడే అర్థం కాదు, ఇక అప్పుడు అసలే అర్థం కాదు. వాడేది పడితే వీడికి కావాలి, వీడేది పడితే వాడికి కావాలి. ఇదే నడుస్తుంటది ఇక వీళ్ళు కలిస్తే. దెబ్బలు లాగేసుకుంటారు ఇద్దరు కలిసి. నేహా విశాల్ కలిసి పావుబాజీ చేసారు నైట్ డిన్నర్ కి. చూడడానికి అయితే టేస్టీ కనిపిస్తుంది. స్మెల్ కూడా బాగుంది. అదే బాగుంది కానీ పావుస్ అలా అయిపోయింది. బాగుందా? నచ్చిందా? నిన్యా నిత్య నా దగ్గర పావు అయిపోయిందని చెప్పి మమ్మీ తినే పావు తెచ్చి నాకు ఇస్తుంది. నువ్వు తిని మమ్మీ, నాకు కోసం ఇంకోటి వస్తుందిలే. నేను నీ దగ్గర తీసుకోలే, నాకు అది ఇచ్చిండు. సార్ని చాక్లెట్ అడుగు తీయలేడు, అది ఇచ్చిండు తీసుకున్నా. దానికి వాడు ఏడుస్తుంది. వాడిస్తే కూడా వీటికి ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాదు. నువ్వు ఇచ్చినావు కదా అది, ఇది నాకు చాక్లెట్ కాదు. వాడిని చాక్లెట్ అడిగినా ఇవ్వలేడు. వీడు ఇచ్చిండు నాకు, ఇస్తే వాడిని చాక్లెట్ అటు వాడేసిండు, ఏడుస్తుంది. వాడిచ్చిండు నాకు, వాడి అటు వాడేసిండు వాడు. సరే తీసుకోను, సరే తీసుకోను, ఓకే సారీ. నువ్వు ఇచ్చిందే తీసుకుంటావు, తీసుకురాబు. ఆ చాక్లెట్ కాకండి, అక్కడ పడేసిండి. ఇక్కడి సాయానికి చాక్లెట్ సాయన్ ఇస్తుండ, అక్కడ పడేసిండు, అటు ఇసిరేసిండు. అక్కడ సోఫా కింద ఉంటుంది చూడు, సోఫా కింద అటు దొరికిందా? ఏది చాక్లెట్ ఏంది? ఎక్కడ పడేసినావు? తీసుకురా పో. ఎక్కడ పడేసినావు? తీసుకురా. అక్కడ ఉందంట. అది సాయన్ కంటే ఇచ్చేసి, సాయన్కి తీసుకో, ఇస్తుండు కదా. అది మొత్తం కాదు, ఇచ్చినంత తీసుకో. పాపం వాడు అందరికి ఇచ్చిండు కదా. ఇక్కడ నాకు నేను పెట్టుకుంటా, సాయానికి ఇస్తా మళ్ళీ. ఇంకో నువ్వు ఇట్లా వేసినావు అనుకో, అది కూడా అది గివ్. ఇది సహన్ది, ఇవి 2 సహన్వి. లేదు నువ్వు తీసుకున్నావు కదా నీది, అది తినేసాను. సాయన్ ఏడుస్తుండని అది ఏడవకమని చెప్తుంది. కిస్ పెట్టుకో సాయానికి. పెట్టనిస్తలేడా? పెట్టేం కాదు. సాయన్ చాక్లెట్ తీసుకున్నాడు కదా, అది రిటర్న్ ఇచ్చేస్తుంది. అది ఇగో అన్నీ తీసుకో. ఇగో అన్నీ 2 ఉన్నాయి ఇందులో. అట్లా చేయొద్దు. ఇంకో 2 ఉన్నాయి. ఇంకో అది సాయానికి. ఇది కూడా ఇచ్చేయి. నీకేమైందిరా మళ్ళీ? తీసుకో
తీసుకో, అవి కూడా తీసేసుకుంటాడు. అది మళ్ళీ తీసుకో, దాచిపెట్టుకో తొందరగా. వస్తాడు మళ్ళీ, అది దాచిపెట్టుకో దాచిపెట్టుకో. వస్తాడు, తీసుకుంటాడు. గంట సేపటి నుంచి తనలాడితే పావు పేజ్ చేయండి, ఇంకో గంట తనలాడితే పిజ్జా రెడీ అవుతుంది. టేస్టీ హోమ్ మేడ్ పిజ్జా రెడీ. కుమ్ముడే ఇప్పుడే పావు బాజీ తిన్నా, ఇప్పుడు మళ్ళీ పిజ్జా చేసి ఇచ్చారు. బాగుంది, కొంచెం చప్పవు. మా బుజ్జి బంగారము వీడికి వచ్చే ముందు కార్లో వండుకున్నా అంటే మళ్ళీ వీడికి వచ్చినప్పటి నుంచి నాన్ స్టాప్ సద్రుడు ఆడుడు నడుస్తూనే ఉంది. వింది ఇంకా డిన్నర్ చేసుకున్నాము, ఇక్కడ నుంచి బయలుదేరుదాం అనుకుంటున్నాము. ఇప్పుడు కార్ ఎక్కగానే మళ్ళీ పడుకుంటాడు. ఉండాలి ఇక్కడనే, వాడు స్కూల్ వద్దా అదే ఏంది అంటుంది, ఎక్కడ పోతుర్రు అంటుంది, ఉండమంటుంది ఇక్కడనే. వాడు స్కూల్లో అని ఆకాంక్షతో స్కూల్లో అని. వెనస్డే వస్తా అద్యా, థర్స్డే వెళ్ళిపోతురు కదా, వెనస్డే వస్తారని. నేను వచ్చినా నువ్వు ఏం చేస్తున్నావు అద్యా? నీ గేమ్లో నువ్వు బిజీ ఉన్నావు. మా అమ్మతో ఏమన్నా మాట్లాడుతున్నావు? వచ్చినప్పటి నుంచి నీ గేమ్లో నువ్వు బిజీ. ఇప్పటి వరకు ఉనో ఆడిరు, ఇప్పుడేమో ఇంకేదో గేమ్ ఆడుతున్నారు. ఇంతకు తిను ఫాస్ట్ గా సగం వెళ్దాం, లేట్ అవుతుంది. పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ. మరి ఎప్పుడు తింటావు? ఇంకెప్పుడు తింటావు? తిను పెట్టుకో, పెట్టుకుని. ఇప్పుడు దాకా ఎప్పుడు తిన్నావు? ఇప్పుడు దాకా తిన్నాడంటే ఎప్పుడు తిన్నాడో మరి. గ్రిల్ చేసే సీకు ఉంటది కదా, ఆ సీకుతోని మా వాడు ఐస్ క్రీమ్ తింటుంది. స్పూన్లు లేవా సార్ నీకు ఇంట్లో? లేవా ఇంట్లో స్పూన్? అదే బాగుందా? దాంతోనే బాగుందా టేస్ట్ ఐస్ క్రీమ్? అది తింటున్నావు ఐస్ క్రీమ్? నువ్వు స్పూన్ తో తింటున్నావా? నువ్వు గుడ్ బాయ్. అది నువ్వు స్పూన్ కాదు, అది పొద్దున నాది కుచ్చుకుంటది. స్పూన్ తీసుకో. నా దగ్గర ఉన్న స్పూన్ తీసుకో, ఇది తీసుకో. తీసుకోనా? ఇది తీసుకో. చెప్తే వినాలి సాయన్, అట్లా చేయొద్దు. గుడ్ బాయ్ సాయన్, మంచిగా చెప్పినట్టు వింటాడు. నీ దగ్గర ఉంది కదా అది స్పూన్, నువ్వెందుకు నా స్పూన్ తీసుకుంటున్నావు? ఎక్కడికి వస్తున్నావు? అది షూస్ పట్టుకొని ఎక్కడికి వస్తావు? కొంపల్లికా? నా ఇంటికా? మమ్మీ పంపేది నిన్ను. వాడు రెడీ అయ్యి వస్తున్నాడు కానీ ఏంటిది అది? కార్లోనే వెళ్దాం కానీ మమ్మీ నిన్ను పంపేది. ఇద్దరు కార్లో సెటిల్ అయిపోయారు. ఒకడు వస్తాడు మాతో, ఇంకోటి వీడిని ఉండిపోతాడు. ఇప్పుడు వీడిని కార్ల నుంచి దించడం పెద్ద టాస్క్. అది ఎక్కడికి వస్తున్నావు? అది నువ్వు మమ్మీ వద్దా? నీ మమ్మీ వద్దా? నీ మమ్మీ అది అది తీసుకెళ్దామా సార్? ప్లేన్ లో పోవా డాడీ దగ్గరికి? మమ్మీ ఇంకో 2 రోజులా 3 రోజులా? 3 రోజులలో వచ్చేస్తావు. మమ్మీ అక్క దగ్గరకు వచ్చి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిందా? 2 నెలలు అయిందా? 2 నెలలు అయింది. 3 నెలలు అయిపోయింది. 3 నెలల నుంచి నన్ను వదిలేసి ఉండవు కదే. ఇన్నేళ్ళలో ఇదే ఫస్ట్ టైం ఏమో నువ్వు నన్ను వదిలేసి ఉండడం. నేను పుట్టినప్పటి నుంచి 3 నెలలు నన్ను వదిలి ఎప్పుడు లేవేమో. అది కూడా అక్క చేస్తుట్లా తప్పని పరిస్థితిలో. మళ్ళీ అది అది మళ్ళీ వస్తాము ఇప్పుడే ఇక్కడికి, హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం. నువ్వు ఉంటావా అత్త దగ్గర? అది బాయ్, మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తానన్నా. నేను ఎల్లుండి వస్తా సాయాన్ని తీసుకొని వస్తానన్నా. అబ్బా నువ్వు ఉండవురా తీసుకపోతే, లేకపోతే తీసుకపోతుండే నేను నిన్ను. बाय पिन्नी, बाय विशाल, बाय ने, बाय पिन्नी।
పొద్దు నుంచి తీసిన వీడియోనంతా నా సిస్టంలోకి కాపీ చేసుకుంటున్నా. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.